బాస్ ఇప్పుడు వచ్చారు? ఇందాక ఎప్పుడు వచ్చాను కానీ ఇప్పుడు వెళ్ళిపోతాను. అప్పుడు ఏం వెళ్తారు బాస్? సీనరీ చాలా బాగుంది, చూసి ఎంజాయ్ చేయండి. నేను ఈ లోపు ఫ్రూట్స్ కొస్తేస్తా. సరిగ్గా ఉండడం ఏంట్రా నీ అబ్బా, కొంచెం ఉంటే పైకి పోయేది. విచిత్రంగా ఉంది కదా, కింద పడితే పైకి నీకు ఉంటదిలే, నేను మా ఇంటికి వెళ్ళిపోతా. ఎందుకు నవ్వుతున్నారు? అది జ్యూస్ తీసిస్తానన్నది కదా, మరి అదగా తాగేసాను. తాకపోతే గేట్ దాటే గ్యాప్ లో నీ జ్యూస్ పిండేస్తుంది. నేను ఒప్పుకోను, ఇదంతా తొండి. మండి బిర్యానీ 3 ముద్దలు తినేస్తారు, మీతో తొండేటండి. లేదు, ఇందులో ఏదో మెలిదిరుగున్న రహస్యం ఉంది. గుంజు కొట్టినా ఎవరూ రాలేదట్టండి మీకు. ఈసారి గుంజు కొట్టిందంటే గుడ్లు బయటకు వచ్చేస్తే అప్పుడు నమ్ముతారు. నిజం చెప్పండి, శాలరీ టైంకి ఇవ్వట్లేదని నన్ను ఇంటికి పిలిచేలా ప్లాన్ చేశారు కదా. సాక్ష్యాధారాలు ఉన్నాయి ఇక్కడ. ఇంత స్క్రిప్ట్ ప్లాన్ చేసిన వాళ్ళు ఆ మాత్రం కట్లు ప్లాన్ చేయలేరు రేటి. ఏంటో మీరు చంద్రముఖి సినిమా చూసారా? పద్ద కొద్ద పాత్ చాలా సార్లు చూసా. అందులో జ్యోతికి మంచం లేపే సీన్ హైలైట్. సేమ్ సీన్ మీకు లైవ్ లో చూపిస్తాం పదండి. అది గ్రాఫిక్. మా అక్క రియల్. బా చా, చూద్దాం పదండి. అబ్బా ఒళ్ళు పరిగెడతాడు. ఒసేయ్ రాజకుమారి, దమ్ముంటే బయటికి రావే, నిన్ను రెచ్చగొట్టాలే. ఎందుకలా అరుస్తున్నావు? బాస్ కి మీ యొక్క ప్రతాపం చూపెట్టాలి కదా. ఆయనకు చూపెట్టాలని ఆత్రంలో నువ్వు చూసేస్తావు, చూసుకో. అమ్మ వద్దులే. మరి ఎలా చూపెడతారు? అవును కదా, సేమ్ చంద్రముఖి లాగా సైలెంట్ గా రెచ్చకూడదు. అదే ఎలా? సపోజ్ మీరు ఎదవనుకోండి, కాదు ఎదవన్నారు ఎదవనుకోండి, మిమ్మల్ని ఎదవ అంటే ఒప్పుకుంటారా? సచ్చినా ఒప్పుకోను. అలాగే దెయ్యాలకు కూడా దెయ్యాలు లేవంటే సచ్చినా ఒప్పుకో. ఈ టాపిక్ హైలైట్ గా ఉంది కదా, సేమ్ టాపిక్ మీద రెచ్చకూడదాం. మీరు ఈ కంటెంట్ లో కంప్లీట్ గా కాంట్రిబ్యూషన్ చేయాలి. ఇస్తా, ఎంత కావాలంటే అంత ఇస్తా. ఇలా నిజాలు తేలిపోవాలి. ఏంటి బాస్, ఏమో తేలిపోవాలంటున్నారు? తేలిపోవాలి కాదు, తేల్చేస్తారట. ఏంటది? దయ్యాలు లేవంట, దొరికితే తలకిందులుగా బ్యాలెట్ తీసి తోలు తీసేస్తారంట. ఎవరంటారు? అస్సలు బయలుదేరి బాసు. దెయ్యాల బొక్క, దమ్ముంటే రమ్మను, బొక్కలు ఎరగదీస్తా. జుట్టెలా కిందకొచ్చింది.